కురుపాంలో పచ్చ కామర్లతో ఇద్దరు విద్యార్థులు చనిపోవటానికి కారణం ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమేనని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి. 170 మంది హెపటైటిస్ ఏ బారిన పడడం అనేది చరిత్రలోనే ఎప్పుడూ కూడా ఒక ఇన్స్టిట్యూట్లో ఇంతమందికి ఒకేసారి హెపటైటిస్ ఏ ఎఫెక్ట్ అవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి. అది కూడా కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంతమంది ఎఫెక్ట్ అవ్వడం దురదృష్టకరం. ఈరోజు హెపటైటిస్ ఏ అనేది ఈరోజు వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్, అదేవిధంగా వాటర్లో మలం అనేది కలుషితం అవ్వడం, ఈ కారణం చేత హెపటైటిస్ ఏ అనేది సంక్రమిస్తుంది. అంటే ఆ విద్యా సంస్థలో పిల్లలకి సురక్షితమైనటువంటి మంచినీరు అందించలేదన్నది క్లియర్గా అర్థమవుతుంది. అంజలి అనేటువంటి ఒక విద్యార్థిని హాస్టల్లోనే ఎఫెక్ట్ అయితే ఆ అమ్మాయికి వైద్య సేవలు అందించకుండా ఇంటికి పంపించేసి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం. అలాగే కల్పనని సిహెచ్సికి, ఏరియా హాస్పిటల్కి, మహారాజా హాస్పిటల్కి ఇలాగా 9 రోజుల పాటు తిప్పి తర్వాత చెయ్యి దాటిపోయిన తర్వాత కేజీహెచ్కి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కేజీహెచ్కి తీసుకొచ్చి చనిపోయిందన్న వార్త చెప్పడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? సుమారుగా 9-10 రోజుల పాటు అంజలికి వైద్యం హాస్పిటల్స్లోనే జరిగింది. అయితే ఏం వైద్యం అందించినట్టు? శానిటేషన్ వర్కర్స్కి 3 నెలలుగా జీతాలు లేవని చెప్పాం కదా, అందుకే వాళ్ళు శానిటేషన్ చెయ్యట్లేదు, శానిటేషన్ లోపం కూడా దీనికి కారణం అని చెప్పాం కదా. నిన్న నైటు 2 నెలల శానిటేషన్ వర్కర్స్కి 2 నెలల జీతాలు నిన్న నైట్ పడింది. కావాలంటే ఎవరైనా కూడా క్రాస్ చెక్ చేయొచ్చు. అంటే ఇదంతా ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇవన్నీ ఈ 2 హత్యలు ప్రభుత్వ హత్యలు కాదా? మీ నిర్లక్ష్యంతో చేసినటువంటి హత్యలు కాదా? ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. స్క్రీనింగ్ అందరికీ చేసేసామని చెప్పింది కూడా పచ్చి అబద్ధమే. ఎంతమందికి చేపించారు, ఎంతమందికి చేపించలేదన్నది కూడా అర్థం కావట్లేదు. రోజు రోజుకి కేసెస్ పెరుగుతున్నాయి. ఈరోజు 6 పిల్లలు ఈరోజు కేజీహెచ్కి రావడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం, క్లియర్ కట్గా ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తుంది.